ఏదో ఒక బిజినెస్ చేయాలని చేతిలో ఒక 5,00,000 రూపాయలు గానీ, 10,00,000 రూపాయలు గానీ పెట్టుకొని తిరుగుతా ఉన్నారా? కానీ అవి కూడా ఖర్చయిపోయాయి. ఇప్పుడు ఏ బిజినెస్ చేయాలో అర్థం కాలేదనుకుంటా ఉన్నారా? ఇలాంటి ఆలోచనలన్నీ పక్కన పెట్టి సమ్మర్ స్టార్ట్ అవుతుంది. వాటర్ బాటిల్ బిజినెస్‌కి మంచి డిమాండ్ ఉంది అని చెప్పేసేసి మీరున్న ఏరియాల నుంచే మీకు ప్రతి నెల 50,000 రూపాయలు పక్కా ఇన్కమ్ ఇస్తున్నాను. ఓహ్! సూపర్. సమ్మర్ కదా! వాటర్ బాటిల్ బిజినెస్ అయితే బావుంటుంది అని చెప్పేసి అన్నారు. అండి. సో, ఈ వాటర్ బాటిల్‌లో కూడా చాలా వరకు వేరే వేరే వెరైటీలు ఉన్నాయి కదా! ఏ కంపెనీతో టై అప్ అయితే బావుంటదండి? కాదండి, మీరు ఎక్కడ మాట్లాడుతున్నారు సార్? నేను హైదరాబాద్‌లో ఉంటాను సార్. అదండి, ప్యూర్ జెల్ ఆల్కలీన్ వాటర్ అన్నది బాగుంది ఉంటుంది సార్. నేను దీని డిస్ట్రిబ్యూటర్ని. ఓహో! మీరు డిస్ట్రిబ్యూటరేనా? ఓకే. ఎట్లుంది సార్ బిజినెస్ ఎట్లుంది సార్? బిజినెస్ బాగానే ఉన్నది సార్. సీజన్‌లో మనం ఒక 50,000 మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా సార్ ఆదాయం? 50,000 పైన వస్తుంది సార్. ఫ్రాంచైజ్ తీసుకుందాం అనుకుంటున్నాను సార్. తీసుకోండి సార్, బాగానే ఉంటుంది. ఎందుకంటే మీ పేరు సార్? నా పేరు రత్నకుమార్ అండి. సార్ నా పేరు నవీన్ అండి. నేను సుమన్ టీవీ యాంకర్‌ని సార్. ఓకే, నమస్తే. నమస్తే సార్. అంటే యాక్చువల్‌గా ఏం లేదు. చాలా మంది కూడా ఏదో బిజినెస్ చేద్దామని చెప్పేసి మోసపోతా ఉంటారు కదా! సో నిజంగా చాలా మంది కిడ్నీ పేషెంట్స్ అందరూ చాలా మంది తీసుకుంటున్నారు. చాలా చాలా దూరం నుంచి నాకు ఆర్టీసీ కార్గోలో కూడా పంపించమని చెప్తున్నారు చాలా మంది. సూపర్. సూపర్. అంటే ఒక డీలర్కి వచ్చేసి మాతో మినిమం ఒక 6 మంత్ 1 ఇయర్ కానీ జర్నీ చేశారనుకోండి, ఆటోమేటిక్గా పర్ మంత్ 1 lakh అతను గోవాకి వెళ్ళి చిల్ కామని చెప్పండి, అతనికి వచ్చే డబ్బులు వస్తూనే ఉంటాయి. వెళ్ళే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. చాలా కాలం నుంచి ఏదో ఒక బిజినెస్ చేయాలని చేతిలో ఒక 5,00,000 రూపాయలు గానీ, 10,00,000 రూపాయలు గానీ పెట్టుకొని తిరుగుతా ఉన్నారా? కానీ అవి కూడా ఖర్చయిపోయాయి. ఇప్పుడు ఏ బిజినెస్ చేయాలో అర్థం కాలేదనుకుంటా ఉన్నారా? ఇలాంటి ఆలోచనలన్నీ పక్కన పెట్టి సమ్మర్ స్టార్ట్ అవుతుంది. వాటర్ బాటిల్ బిజినెస్‌కి మంచి డిమాండ్ ఉంది అని చెప్పేసేసి ప్యూర్ జెల్ మేనేజింగ్ డైరెక్టర్ గారు చెప్తున్నారు. కాజా హుసేన్ గారు. సార్‌తో మాట్లాడదాం. అసలు ఎంత పెట్టుబడి పెట్టాలి? మనకి ఎంత ఆదాయం వస్తది? సార్‌ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, ఎక్కడ చూసినా ప్యూర్ జెల్, ప్యూర్ జెల్, ప్యూర్ జెల్. సో ఆల్కలైన్ వాటర్ ఎక్కడైనా మనం చూస్తే చాలా కాస్ట్ పెట్టి కొనాలి. మినిమం లీటర్ వచ్చేసేసి 60-70 రూపాయలు పెడితే కానీ రాదు. కానీ మీరు తక్కువ ధరకి ఇస్తా ఉన్నారు. ఆదాయం కూడా బిజినెస్ చేసే వాళ్ళకి ఇస్తున్నారు. అది ఏ విధంగా సాధ్యపడుతుందండి? ఇక్కడ మనము ఒకటి అర్థం చేసుకోండి, బిజినెస్లోకి మీరు ఎంటర్ అయ్యారు అంటే మీరు సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్, సర్వీస్ ఓరియంటెడ్ కానీ మీరు సర్వీస్ ఇస్తున్నట్టు. అంటే మనకు కావాల్సిన ప్రోడక్ట్ వేరే వ్యక్తి నీడ్ తీరుస్తుంది. అంటే ఆ నీడ్ని మీరు ఇవ్వడం వల్ల సర్వీస్ ఇస్తున్నారు. ఆ సర్వీస్ తగ్గట్టు మీరు ఇన్కమ్ జనరేట్ చేయాలి. కాబట్టి ఈ బిజినెస్ ఫ్రాంచైజీలో చాలా మంది ఏం చేస్తున్నారంటే బిజినెస్ స్టార్ట్ చేస్తారు, ఒక 3 months 5 months బిజినెస్ చేస్తారు, ఉన్న ఫండ్స్ అన్ని అయిపోగొట్టుకుంటారు, తర్వాత నాకు బిజినెస్ లాస్ వచ్చిందంటారు. ఎక్కడ ఎవరికైనా సరే ఏ ప్రోడక్ట్ అనేది లాస్ చేయదు, వాళ్ళు చేసే విధానంలో లాస్. ఒకవేళ నా దగ్గర నేను ఇంతకుముందు బిజినెస్ చేద్దామని ఒక 10,00,000 పెట్టుకున్నాను సార్. కానీ ఏదో అది బిజినెస్ చేయలేకపోయాను, అట్లానే సేవింగ్ లాగా లేదు, ఖర్చు అయిపోయాయి. ఇప్పుడు నా దగ్గర కేవలం 1,00,000 2,00,000 ఉన్నాయి. మరి నేను బిజినెస్ స్టార్ట్ చేయొచ్చా? చేయొచ్చండి. ఇప్పుడు నేను ప్రెజెంట్ మండలం వైజు తాలూకా వైజు 1,00,000 రూపాయల ఇన్వెస్ట్మెంట్ తో ప్లస్ ఫర్దర్ స్టాక్ కోసం ఒక 50,000 అనుకోండి, అంటే 1.5 lakh ఇన్వెస్ట్మెంట్ తో మీరున్న ఏరియాల నుంచే మీకు ప్రతి నెల 50,000 రూపాయలు పక్కా ఇన్కమ్ ఇస్తున్నాను. సూపర్. సూపర్. అంటే ఇంటికాడ కూర్చొని 50,000 రూపాయలు సంపాదించవచ్చు. ఇంటికాడ కూర్చొని అంటే ఖాళీగా కూర్చుంటే రాదండి. సార్, ఏ బిజినెస్ అయినా ఖచ్చితంగా మనం కష్టపడాల్సిందే. అది దానికి టాస్కులు ఉంటాయి. అంటే ఏ విధంగా అంటే కంపెనీ ఎక్కడెక్కడ మీరు తీసుకుంటున్నది మీ ఓన్, అంటే ఓన్ గా బిజినెస్ పెట్టట్లేదు. మీరు ఓన్ గా బిజినెస్ పెట్టేటప్పటికే మార్కెటింగ్ మీరే చూసుకోవాలి, బ్రాండింగ్ మీరే చూసుకోవాలి, ఫైనాన్షియల్ గా మీరే చూసుకోవాలి, ఇంప్లిమెంట్ ఐడియాస్ చూసుకోవాలి. ఇక్కడ మీరు తీసుకుంటున్నది ఫ్రాంచైజీస్, ప్యూర్ జెల్ కి సంబంధించిన ఫ్రాంచైజీ తీసుకుంటున్నారు. అంటే ఇక్కడ వచ్చేసి నేను ఈ స్టేజ్కి నేను వచ్చాను అంటే బ్యాక్ ఎండ్ నేను ఏమి ఇంప్లిమెంట్ చేసి ఉంటాను, నేను ఏ విధంగా మార్కెటింగ్ చేసి ఉంటాను, మీ మొత్తం బిజినెస్ స్ట్రాటజీ మొత్తం మాకు తెలియపరుస్తారు అనమాట. మీతో ఫ్రాంచైజ్ లో ఎవరైతే టైప్ అవుతారో వాళ్ళకి ఓన్లీ తెలియపరచడమే కాకుండా మీకు దగ్గరుండి దానికి ఇంప్లిమెంటేషన్ మీరు యాజ్ మేము చెప్పిన గైడ్ లైన్స్ ని బ్లైండ్ గా పాటిస్తే మనము నియర్లీ ఇప్పుడు మీతో ఇంటర్వ్యూ నేను ఒక 1 year అవుతుంది సార్ ఇంటర్వ్యూ చేస్తున్నాము. సో చాలా మంది కూడా డీలర్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. నిజంగా మీరు చెప్తున్నది అంటే వాళ్ళు లాభాల పరంగా ఉన్నారా లేదా అనేది కొద్దిమందితో మాట్లాడదాము. సో మీరు అంటే ఏదన్నా మీ నెంబర్ నుంచి వద్దు, నా నెంబర్ నుంచే కాల్ చేస్తాను. సో మీరు కొన్ని నెంబర్స్ ఏదన్నా ఒక 2-3 నాకు ఇవ్వండి. షూర్ ఇస్తాను సార్. 99591515 మీరే అడగండి. ఓకే. హలో సార్, నమస్తే అండి. నమస్తే అండి. సార్, నేను అంటే మామూలుగా మీ నెంబర్ వచ్చేసి మా ఫ్రెండ్ ఇచ్చారు. అవునండి. నేను బిజినెస్ ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను సార్.
సార్. సమ్మర్ కదా, వాటర్ బాటిల్ బిజినెస్ అయితే బాగుంటుంది అని చెప్పేసి అన్నారు. అండి. సో ఈ వాటర్ బాటిల్లో కూడా చాలా వరకు వేరే వేరే వెరైటీలు ఉన్నాయి కదా, ఏ కంపెనీతో టైప్ అయితే బాగుంటుందండి? కాదండి, మీరు ఎక్కడ మాట్లాడుతున్నారు సార్? నేను హైదరాబాద్లో ఉంటాను సార్. హైదరాబాద్ లో ఉంటారండి. ఆహా. అదండి, ప్యూర్ జెల్ ఆల్కలీన్ వాటర్ అన్నది బాగుంది ఉంటుంది సార్. నేను దీని డిస్ట్రిబ్యూటర్ ని. ఓహో, మీరు డిస్ట్రిబ్యూటరేనా? ఓకే, ఎట్లుంది సార్ బిజినెస్, ఎట్లుంది సార్? బిజినెస్ బాగానే ఉన్నది సార్. ఓకే, ఎంత పెట్టుబడి పెట్టారు సార్? నేను 5 lakhs పెట్టాను సార్. నేను ఓకే, నెలకి ఎంత వస్తుంది మినిమం? మినిమం అయితే 30 to 40,000 స్టార్టింగ్ కదా, ఇంకా సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా అవునవును. పెరుగుతుంది. అదే సార్, నేను కూడా ఇప్పుడు ఆ. సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా, స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటా ఆ, ఉన్నాను. సార్ ఓకే ఒక అండి. ఒక ఒక ఆయన 50,000 ఇంకోటి అన్నా ఏంటంటే ఇప్పుడు సీజన్ లో మనం ఒక 50,000 అన్నా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్ ఆదాయం? 50,000 పైన వస్తుంది సార్. పైన వస్తుందా? ఆ, ఓకే ఓకే. అంటే డీలర్స్ 10 మంది డీలర్స్ వచ్చినా 1 లక్ష రూపాయల వరకు వస్తుంది సార్. నేను ఫ్రాంచైజ్ తీసుకుందాం అనుకుంటున్నాను సార్. మీరు ఫ్రాంచైజ్ తీసుకుంటారా? ఆ. తీసుకోండి సార్, బాగానే ఉంటది. ఎందుకంటే మీ పేరు సార్? నా పేరు రత్నకుమార్ అండి. సార్ నా పేరు నవీన్ అండి, నేను సుమన్ టీవీ యాంకర్ని సార్. ఓకే, నమస్తే అండి. నమస్తే సార్. అంటే నమస్తే. యాక్చువల్గా ఏం లేదు, చాలా మంది కూడా ఏదో బిజినెస్ చేద్దామని చెప్పేసి మోసపోతా ఉంటారు కదా. ఆ, సో నిజంగా అంటే నేను ఒక సుమన్ టీవీ యాంకర్ అని చెప్తే మీరు ఏదో ఏదో చెప్తా ఉంటారు కదా, అట్లా కాకుండా ఆ, జెన్యూన్ టాక్ అదేనండి. తెలుసుకుందాం అని చెప్పేసి చేశాను. ఓకే, అదే. మొత్తానికి ఎట్లుంటుంది సార్? ఓకే, నా బిజినెస్ చేయొచ్చా అంటే ప్యూర్ జెల్ బాగానే వాళ్ళ? ఉంటదండి. వేరే మనకి ప్రెసెంట్ మార్కెట్ లో ఆల్కలీన్ వాటర్ తక్కువ రేటుకి ఇస్తున్నది మన ఒక్కలో అండి. ఓకే ఓకే. ఆ, చాలా మంది కిడ్నీ పేషెంట్స్ అందరూ చాలా మంది తీసుకుంటున్నారు. చాలా చాలా ఓ. దూరం నుంచి నాకు ఆర్టీసీ కార్గోలో కూడా పంపించమని చెప్తున్నారు చాలా మంది. సూపర్ సూపర్ నేను అలా పంపిస్తున్నానండి. ఎస్ ఎస్ ఎస్. ఆ, నేను చాలా చేశాను సార్, మంది నేను కూడా వీడియో చేశాను ఆ ఆ, కిడ్నీ సరే. స్టోన్స్ గురించి. ఆ వీడియో చేసినప్పుడు నేను ఆశ్చర్యపోయా. అంటే సార్ మీరు ఏంది సార్ ఎట్లా చెప్తా ఉన్నారు, అసలు కిడ్నీలో రాళ్ళు తగ్గిపోతాయంటే ఎట్లా, ఇది నమ్మడానికి ఇదిగా ఉంది సార్ అంటే. లేదంటే మీరు అండి. లైవ్ లో చేసిన వాళ్ళని కూడా, అంటే మన వాటర్ తీసుకొని తగ్గించిన వాళ్ళని కూడా మాట్లాడని మనం మాట్లాడాము. ఓకే, అదే మొత్తానికి అయితే బిజినెస్ పరంగా మనము తక్కువ పెట్టుబడితో ఈజీగా ఎక్కువ ఆదాయం తీసుకోవచ్చు. ఎస్. సార్. ఎలా లేదన్నా మినిమం 30,000 అయితే డీలర్స్ గ్యారెంటీగా ఉంటుంది సార్. ఓకే ఓకే, తక్కువ ఉన్నా కూడా ఫ్యూచర్ అంటే మీకున్న సర్కిల్ బట్టి మీరు డెవలప్ చేసుకుంటే ఇంకా అంతేలేండి సార్. బాగుంటది. బిజినెస్ ఎందుకంటే 10 మందితో మనం కలుస్తా ఉంటే మన బిజినెస్ డెవలప్ అవుతా ఉంటది, ఏ బిజినెస్ అయినా అది. అంతే సార్. ఓకే. మోర్ ఎవర్ ఏంటంటే డిజిటల్ మార్కెట్ వచ్చింది కదా సార్, దాని వల్ల ప్రతి పర్సన్ కి రీచ్ అవుతుంది. మీది ఏ ఏరియా సార్? ఏ ఏరియా? నేను విజయవాడ ఎన్టీఆర్ జిల్లా సార్. ఎన్టీఆర్ జిల్లాకి సార్ నేను. సూపర్ 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 అండి. సార్. ఈ ఫ్రాంచైజీలు వర్కౌట్ అవుతాయా సార్? అంటే ఓన్లీ workout డీలర్స్ కే అవుతాయి బాగుందా, సార్. ఫ్రాంచైజీలు కూడా బాగుందా? అందరికీ బాగానే ఉంటుంది సార్. ఓకే 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 సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది మొత్తానికి నిజంగా చాలా నమ్మకం తెచ్చుకున్నారు. అదే విధంగా వీళ్ళ మాటల్లో కూడా ఒక కాన్ఫిడెంట్ కనపడతా ఉంది. అంటే వాళ్ళకు ఆ. దగ్గర ఉండి నేను స్టెప్ బై స్టెప్ నేర్పిస్తున్నాను. ఎస్ ఎస్ అంటే ఎట్లా చేయాలి, మార్కెటింగ్ ఎట్లా చేయాలి, బిజినెస్ ఎట్లా చేసుకోవాలి, Hmm. ఏ విధంగా ఇన్కమ్ జనరేట్ అవుతుంది. లాస్ట్ టైం మనం కిడ్నీ స్టోన్స్ పెట్టాము. అవును దాని వల్ల కిడ్నీ స్టోన్స్ ఆ వీడియో వల్ల డైరెక్ట్ గా మన స్టోర్ కే వచ్చేసి విజిట్ అయి తీసుకెళ్తారు. ఇందాక Yes. మీరే విన్నారు అవును. సార్, కార్గోలు వేసి పంపిస్తున్నాను. అవును అవును కార్గోలు వేసి పేమెంట్ వేసేసి కార్గోలు వేసి బిజినెస్ జరుగుతుంది. అవును అవును. ఇట్లా ప్రతి ఒక్కరికండి దీనికి సూపర్ సూపర్ సార్. ఎందుకంటే చాలా మంది కూడా భయపడిపోతా ఉంటారు, మనం ఏదో పెట్టుబడి పెడితే మనం మోసపోతామేమో, లేకపోతే మనకు తెలియని బిజినెస్ కదా అని చెప్పేసి. కానీ మీకు వెన్నంటే ఉండి ఆ బిజినెస్ స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి, ఎట్లా ఇంప్లిమెంటేషన్ మనం చేయాలి అని చెప్పేసి ప్యూర్ జెల్ మేనేజింగ్ డైరెక్టర్ కాజా హుసేన్ గారు అయితే మీకు గైడ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ బిజినెస్ని కూడా ఒక గ్రోత్ పార్ట్నర్ లాగా తీసుకొని వెళ్ళే విధంగా కొన్ని స్ట్రాటజీస్ అయితే వర్కౌట్ చేస్తున్నామని చెప్పేసి చెప్పారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ప్యూర్ జెల్ వారితో వాటర్ బాటిల్స్కి సంబంధించిన బిజినెస్ కావచ్చు, లేదంటే ఇక్కడ మనకి ఇంకా ఏ బిజినెస్ ఉన్నాయి సార్? అంటే మీతో ఒకసారి మేము టైఅప్ అయితే ఇంకా ఏమేమి బిజినెస్ Yeah, చేయొచ్చు? sir. మీకు ఎట్లా ఉంటుంది అనేది నేను చెప్పడం కంటే ఫ్రేమ్ వర్క్ చూపిస్తాను. ప్లీజ్ ప్లీజ్ సార్. Yeah, sir. సార్ ఇప్పుడు మనం వచ్చేసి టూ రోల్స్ పెట్టుకున్నామండి. Yeah. ఒకటి డిస్ట్రిబ్యూటర్ రోల్. ఈ డిస్ట్రిబ్యూటర్ అంటే మనకు డిస్ట్రిక్ట్ మొత్తాన్ని కలిపి ఒకరు ఉంటారండి. ఓకే. ఒకరు అంటే ఆహా. ఈ రోల్ వచ్చేసి హెడ్. ఇప్పుడు ప్యూర్ జెల్ కి ఏ విధంగా అయితే నేను మొత్తం మానిటరింగ్ చేస్తున్నానో, వీళ్ళు వచ్చేసి డిస్ట్రిక్ట్ మొత్తాన్ని కలిపేసి వీళ్ళు మానిటరింగ్ చేస్తుంటారు. ఓకే సార్. ఆ డిస్ట్రిక్ట్ లో మండలం వైజు, తాలూకా వైజు లేదా నియోజకవర్గం వైజు ఫ్రాంచైజ్ అనేది ఇస్తున్నాం. ఓకే. ఇప్పుడు మండలం ఒక చిన్న మండలాలు అనుకుంటే ఒక 2-3 మండలాలు కలిపేసి అంటే ఆ డెసిషన్ డిస్ట్రిబ్యూటర్. ఇది వచ్చేసి డీలర్ అండి. ఇప్పుడు ఈ మెయిన్ మా ఫోకస్ అంతా ఈ డీలర్ మీదనే ఉంటుంది. ఈ డీలర్ డెవలప్మెంట్ అయితేనే డిస్ట్రిబ్యూటర్ ఇన్కమ్ వస్తుంది. అవును అవును. ఈ డీలర్ డెవలప్మెంట్ కాలేదంటే రాదు. ఇప్పుడు దీనికి వచ్చేటప్పటికి ఫస్ట్ మన ప్రోడక్ట్ వచ్చేసి వాటర్ బాటిల్ తో ఎంటర్ అవుతున్నామండి. ఎస్ ఎస్ ఎస్. ఈ ప్యూర్ జెల్ ఆల్కలీన్ వాటర్. ఈ వాటర్ అనేది ఒక ప్రత్యేకం అండి. నార్మల్ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ తో సంబంధం లేదు. మన వాటర్ బాటిల్ కి డైరెక్ట్ క్లయింట్లు మన వరకు తెప్పించుకోవచ్చు. అవును అవును. మిగతా వేరే వాటర్ బాటిల్స్ అయితే మనం వెళ్ళి రిటైలర్లకు వేస్తూ ఉండాలి. మనం వెళ్ళి రిటైలర్లకు వేస్తూ ఉండాలి. ఆ మార్కెట్ వేరు, అది వేరు. నేను ఆ మార్కెట్ లో అంటే ఇక్కడ మనం మీరు మీ మాట మీతో ఇంటర్వ్యూ చేస్తున్నప్పటి నుంచి నాకు తెలుసు కదా, మనం ఇక్కడ సేల్ చేయట్లేదు,
హెల్త్ ని ఇస్తున్నాం వాళ్ళకి. సర్వీస్ ఇస్తున్నాము, హెల్త్ ఇస్తున్నాము, దాని Yes, తగ్గట్టు yes. మనం ఇన్కమ్ జనరేట్ చేస్తున్నాం. Okay. ఇప్పుడు ఈ డీలర్కి వచ్చేసేటప్పటికి మన మార్కెటింగ్ స్ట్రాటజీ ద్వారా, అంటే Mhm. దానికంటూ కొన్ని వేస్ ఉన్నాయండి, డిజిటల్ Okay. మార్కెటింగ్ వేస్ ఉన్నాయి, వాళ్ళకి ఎట్లా చేయాలి అనేది మనం నేర్పిస్తున్నాం. Mhm. దీని నుంచి వచ్చేసి మన ప్రోడక్ట్ ఎవరికి అవసరమో వాళ్ళ దగ్గరికి వెళ్తే దానికి వాల్యూ ఉంటుంది. అంతే కదా సార్. అవసరం లేని వ్యక్తుల దగ్గరికి వెళ్ళారనుకోండి Mhm. దానికి వాల్యూ ఉండదు. కాబట్టి అది కూడా మనకు తెలియదు ఎవరికి అవసరమో ఎవరికి లేదని. దానికి మన స్ట్రాటజీ ద్వారా ఎవరికైతే అవసరం ఉందో ఆ పర్సన్సే మినిమం ప్రతి డీలర్కి 50 నుంచి 100% ఇస్తున్నామండి. ఓ మీరే మినిమం ఇస్తున్నారు. మేము ఇస్తున్నాము. మేము స్ట్రాటజీ టాస్క్లు వాళ్ళ ద్వారా చేపిస్తున్నాము. ఓకే దాని ద్వారా ఇప్పుడు నాకు కాల్ వచ్చింది, నా కాల్ వస్తే ఇందాక మీరు మాట్లాడారు, అవును. బెంగళూరు నుంచి కాల్ వచ్చింది. బెంగళూరు నుంచి కాల్ వస్తే బెంగళూరు డిస్ట్రిబ్యూటర్ కి yes. అవును. ఇచ్చాను. అంటే Yes. నాకు వస్తుంటే నేను అదే చెప్పాను. అంటే ఇదేదో మీరు ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుతున్నారు కదా సార్, అదేదో డైరెక్ట్ కాల్ మాట్లాడండి. అంటే ఎవరో తెలియని పర్సన్స్ ఎక్కువ కాల్ చేస్తూ ఉంటారు. సో మేము ఇక్కడ ఈ బిజినెస్ చేయాలనుకుంటా ఉన్నాం అని. కానీ ఇది కంపెనీ నుంచి చేయట్లేదు, ఆ ఏరియా వాళ్ళు చేస్తే వాళ్ళకి అటాచ్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి మీరు హెల్ప్ ఇస్తున్నాం, బిజినెస్ ఇస్తున్నారు. అది మన ఆఫీసే, yes, yes, అక్కడ ఆ ఏరియా కూడా మన వాళ్ళే. అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 50 నుంచి 100 కస్టమర్స్, అంటే మినిమం ఒక 50 వేసుకోండి, మరి ఎక్కువ మార్జిన్ సరే. చేసుకోండి ఎందుకు. వీళ్ళకు మనకు సర్వీస్ ఇవ్వడం వల్ల సర్వీస్ మీద 100 రూపీస్ వస్తుంది ఈచ్. ఓకే ఓకే ఇక్కడ అమ్మడం లేదు, మీరు అమ్మడం అనేది అవును. కాన్సెప్ట్ వదిలేయండి, మీరు వాళ్ళకి సర్వీస్ ఇస్తున్నందుకు Mhm. ఈచ్ కస్టమర్ మీద పర్ డే 100 రూపీస్. ఓకే అంటే లేదా ఈ 50 కస్టమర్స్ ఇంటూ ఒక్కొక్కరు పర్ మంత్ 10 కేసెస్ తీసుకుంటారు, ఎందుకంటే వాళ్ళ డిసీజులు తగ్గుతాయండి. అవును. ఆ డిసీజులు అనేది నేను ఏ డిసీజ్ కి ఎన్ని రోజులు కోర్సు మాదిరిగా వాడాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీంట్లో వచ్చేసి 500 కేసెస్ ఈజీగా వెళ్ళిపోతాయి ఓకే ఇంటూ 100 రూపీస్, అంటే 50,000 రూపీస్ అనేది ఇన్కమ్ వస్తుంది. ఓకే ఓకే ఇక్కడ 50,000 రూపీస్ అనేది ఇన్కమ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఈ 50 కస్టమర్స్ వాళ్ళకి డిసీజెస్ క్యూర్ అయిపోతాయి. వాళ్ళు కూడా మౌత్ టాక్ తో Mouth వెళ్ళిపోతుంది, talk ప్లస్ వాళ్ళు వెళ్ళిపోతుంది. కంటిన్యూ చేస్తారు. ప్లస్ ఇంట్లోనే వాళ్ళ ఇంట్లో కూడా వాటర్ కావాలి కదా, అవును అవును. వాళ్ళ ఇంట్లో వాటర్ కావాలన్నప్పుడు మన దగ్గర వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాటర్ ప్యూరిఫైర్ ఉంది అనుకోండి, ఓకే ఓకే ఆ వాటర్ ప్యూరిఫైర్ అంటే ఫైనల్ మనం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఆర్ఓ ఉన్న వాళ్ళకి మనం ప్యూర్ జెల్ ఆల్కలైన్ ఫిల్టర్ ఇది యాడ్ చేస్తున్నాం అండి. దీని కాస్ట్ వచ్చేసి 2,500 రూపీస్ ప్లస్ సర్వీస్ ఛార్జ్ 500 రూపీస్, అంటే 300 లో ఇస్తున్నాం. ఇది కూడా మన ఫ్రాంచైజీ ఉన్న ఏరియాలో వచ్చింది అనుకోండి, ఇప్పుడు మన ఫ్రాంచైజీ ఉన్న ఏరియాలో 50 కస్టమర్స్ మినిమం 10 కస్టమర్స్ అయితే వేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళు రియల్ గా వాళ్ళు హెల్త్ బెనిఫిట్ చూసారు. అంటే మినిమం 10 కస్టమర్స్ తీసుకున్నా కూడా 2,500 రూపీస్, అంటే ఇది ఒక 25,000 బిజినెస్ ఇది వస్తుంది. ఈ 50లో అట్లీస్ట్ విత్ ఇన్ ఆర్ఓ సిస్టమ్ లేని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. పెట్టుకోవాలంటే మళ్ళీ అది మినిమం ఒక కస్టమర్ తీసుకున్నాం, ఒక కస్టమర్ తీసుకున్నా కూడా ఒక వాటర్ ప్యూరిఫైర్ మన దగ్గర బేసిక్ 22,000 అండి, అంటే ఇది ఒక 22,000 రూపీస్ యాడ్ అయిపోతుంది. తర్వాత దీంతో పాటు ఇప్పుడు మేము రెస్టారెంట్ వాళ్ళ కోసము సపరేట్ ఒక ప్రీమియం గా ఒక మార్కెటింగ్ డిజైన్ చేసాము. అంటే ఎవరైతే రెస్టారెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ పేరు మీద మన బాటిల్ చేసి మ్యానుఫ్యాక్చర్డ్ బై ప్యూర్ జెల్ ఉంటుంది. ప్లస్ ఆ రెస్టారెంట్ వాళ్ళకు కూడా మనమే ఇన్కమ్ ఇస్తాము. అర్థమైందా? రెస్టారెంట్ వాళ్ళకు కూడా మన ప్యూర్ జెల్ వాటర్ బాటిల్ వాళ్ళు యూజ్ చేసుకుంటున్నందుకు వాళ్ళకి మేము ఇన్కమ్ ఇస్తున్నాము. అలాంటి స్ట్రాటజీ అది కూడా మన డీలర్ పరిధిలో ఎన్ని ఉంటే ఆ రెస్టారెంట్ కానీ ఆ హోటల్ కానీ ఆ ఎవరైతే రీటైలర్స్ మినిమం ఎన్ని ఆర్డర్స్ తీసుకోవాలని ఉంటుంది సార్? అంటే ఆ రెస్టారెంట్ పర్ మంత్ ఒక 300 అమ్మాడు అనుకోండి, 300 కేసెస్ ఆర్డర్ ఇవ్వమని చెప్పండి చాలు, లేదా 100 అనుకోండి 100 ఇవ్వమని చెప్పండి. మీరు వాళ్ళ లోగో వేసేసి ఇచ్చేసేస్తారు. వాళ్ళ లోగో వేసి ఇవ్వడంతో పాటు ఇక్కడ వాళ్ళకు మళ్ళీ ఇన్కమ్ జనరేట్ చేస్తున్నాం. అంటే మన ప్యూర్ జెల్ తరపు నుంచి వాళ్ళ కాడ ఒకటి మనం ఒక ప్లాన్ చేసుకున్నామండి, ఈ టైప్ లో మనది ఒక అడ్వర్టైజ్మెంట్ మార్కెటింగ్ ఒక స్ట్రాటజీ అవుతుంది, అది డైరెక్ట్ కలిసిన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. దాని నుంచి కూడా మళ్ళీ మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అంటే ఒక డీలర్ కి వచ్చేసి మాతో మినిమం ఒక 6 months 1 year కానీ జర్నీ చేశారనుకోండి, ఆటోమేటిక్ గా పర్ మంత్ 1 lakh అతను గోవాకి వెళ్ళి చిల్ కామని చెప్పండి, అతనికి వచ్చే డబ్బులు వస్తూనే ఉంటాయి. ఒక మినిమం ఫస్ట్ లో కష్టపడాలి, ఒక 3 months అన్న కష్టపడాలి. కష్టపడాలంటే పెద్ద కష్టపడాల్సిన ఆల్రెడీ మేము కష్టపడి పైకి వచ్చాము, మేము చెప్పే విధానాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు ఈ 3 months అనేది వాళ్ళకి మేము నోటీస్ పీరియడ్ మాత్రం పెడుతున్నాం, 3 to 4 months నోటీస్ పీరియడ్ పెడుతున్నాం. ఈ నోటీస్ పీరియడ్ లో మేము చెప్పే విధంగా కానీ టాస్క్లు అంటే మేము చెప్పే విధంగా బిజినెస్ చేయలేకపోతే వాళ్ళ డబ్బులు వాళ్ళకి మేము రిటర్న్ ఇచ్చేసి నమస్కారం పెట్టి పంపించేస్తాం. అంటే మనకు ఉపయోగం లేదు అందువల్ల, అంటే వాళ్ళు ఉపయోగపడరు కాబట్టి మళ్ళీ వేరే వ్యక్తిని తీసుకుంటాం. ఇప్పుడు ఈ విధంగా నెక్స్ట్ అతను డ్రాప్ అయిపోయిన తర్వాత అతను మేమేమైతే కస్టమర్లు ఏదైతే డిపాజిట్ మీ దగ్గర 1 lakh పెట్టింటారో అది ఇచ్చేసేస్తారు, రిటర్న్ ఇచ్చేస్తాము. అప్పటి వరకు మన లావాదేవీలు చూసుకుంటాము, మాకేం క్రెడిట్ లేదు, ఆయన డబ్బులు ఆయనకి ఇచ్చేస్తాం. సూపర్. తర్వాత అప్పుడు అటాచ్ చేసిన కస్టమర్స్ అంతా నెక్స్ట్ మిగతా వేరే వాళ్ళు ఎవరు వస్తారో వాళ్ళకి యాడ్ చేస్తాం. అంతే. ఇట్లా పర్ మంత్ ఒక డీలర్ 1 lakh రూపీస్ తో స్టార్ట్ చేస్తే మినిమం 50,000 అనేది విత్ ఇన్
స్టార్టింగ్ 1.5 మంత్ అంటే మినిమం Okay. అతను సెట్ అయ్యాడు కానీ ఒక 15 డేస్ అనుకోండి, 1 మంత్ 1.5 మంత్ నుంచే పర్ మంత్. ఇప్పుడు అందులో సమ్మర్ సీజన్ మోర్ నీడెడ్, వాటర్ అనేది మోర్ నీడెడ్. అప్పుడు మీరే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి, సమ్మర్ లో మీరు ఇంటి నుంచి బయటికి వెళ్తే ఒక 5 లీటర్లు తాగంది మీరు ఇంటికి వెళ్ళలేరు, బయట 5 బాటిల్ ఎట్లా పర్చేజ్ చేస్తారు. ఇప్పుడు సమ్మర్ లో నీడ్ ఎక్కువ, చాలా మంది మన వాటర్ తీసుకుంటారు, తీసుకుని దీని నుంచి ఎంట్రన్స్ అయ్యి సమ్మర్ కోసం ఎంట్రన్స్, కానీ మిగతా 9 నెలలు కంటిన్యూ ఇన్కమ్ జనరేట్ కావాలి. ఇది ఇక్కడితో ఆగిపోతుంది. కంటిన్యూ దాంట్లో Yes. చాలా ఉన్నాయండి. ఇప్పుడు మనం వచ్చేసి ఒకటి డిజిటల్ యాడ్ ఏజెన్సీ ఒకటి స్టార్ట్ చేస్తున్నాము, ఓకే, తర్వాత డిజిటల్ మార్కెటింగ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాము. అంటే వీళ్ళ కోసం మీ డీలర్లు, అంత ప్రతి మన మీ ఫ్రాంచైజ్లు, మీ డిస్ట్రిబ్యూటర్ల కోసం అందరి కోసం, అంటే Okay. ప్రతి ఏరియాలో సర్వీసెస్ ఉంటాయి. తర్వాత లాజిస్టిక్స్ సర్వీస్ ఒకటి, తర్వాత వచ్చేసి ఫోర్త్ వచ్చేసి గ్రోసరీస్ లో కూడా నెక్స్ట్ ఇయర్ టార్గెట్ గ్రోసరీస్ లో కూడా ఎంటర్ అవుతాం. ఓకే ఓకే ఇట్లా మొత్తం టోటల్ 6 నుంచి 7 ఉన్నాయండి. ఇవంతా మనకి ఎవరైతే కావాలనుకుంటారో పర్సనల్ గా కాల్ చేసినా, Yes, లేకుండా మన కింద yes. డిస్ప్లేలో నెంబర్లు కనపడుతున్న కాల్ చేసినా వాళ్ళకి నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి మనం ఇవ్వగలుగుతాం. ఎస్, సూపర్ సార్, ఆల్ ది బెస్ట్ సార్. ఇప్పటికే ఎట్లాగో ప్రూవెన్ ప్యూర్ జెల్ అనేది ఏంటి అనేది. ఎస్, ఇది తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం రావాలని ఎవరైతే చూస్తా ఉన్నారో అలాంటి వారికి అయితే ప్యూర్ జెల్ వారు ఒక సదవకాశాన్ని అయితే కల్పించారు. సో అలాంటి వారు తక్కువ పెట్టుబడితో మంచి బిజినెస్ చేయొచ్చు. మీ బిజినెస్ ఐడియాస్ కూడా ఎలా ఉండాలనేది మేమే మిమ్మల్ని ట్రైన్ చేస్తామని చెప్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే సార్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా సార్తో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.